రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే రైతులు పొలాల్లోనికి విత్తనాలు వేయటానికి పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఆ మండలంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. తొలకరి వర్షాలు కురిస్తే చాలు రైతుల కంటే ముందే వజ్రాల వేటగాళ్లు తమ అదృష్టాన్ని పరిష్కరించుకోవటానికి పొలాల్లోనికి వజ్రాలు దొరుకుతాయేమో అని ఎగబడిపోతూ ఉంటారు. అది ఎక్కడో తెలుసుకోవాలనుందా? ఈ స్టోరీ చూడాల్సిందే. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి, మదనంతపురం, పగిలిరాయి, గిరిగెట్ల, ఎర్రగుడి, పెరవలి ప్రాంతంలో ప్రతి ఏటా మే, జూన్, జూలై మాసంలో తొలకరి వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి. ఇక్కడ పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారని ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. అందువల్ల మే నెలలో రైతులు పొలాలను కలియదున్నడం వల్ల భూమిలో ఉన్న వజ్రాలు బయటకొచ్చి వర్షం వచ్చిన సమయంలో వాటి మీద మట్టి తొలగిపోయి అవి మెరుస్తాయి. అలా వజ్రాలు దొరుకుతాయని ఇక్కడ ప్రజలకు తెలుసు. దీంతో ఈ ప్రాంతం వారే కాక సుదూర ప్రాంతాలైన కర్ణాటక నుండి కూడా జనం ఇక్కడికొచ్చి గుడి, బడి, సత్రాల దగ్గర మకాం వేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు భూమిని అణువణువున జల్లెడపడుతుంటారు. అలా వారికి వజ్రం దొరికితే ఆ వజ్రం విలువ దొరికిన వారికి తెలియదు. వ్యాపారస్తులు ఎంత చెబితే అంత ఇచ్చేస్తారు. ఇలా గుట్టు చప్పుడు కాకుండా వాటిని అమ్ముకుంటారు. ఇలా వజ్రం దొరికిన వారికి వ్యాపారులు డబ్బుతో పాటు బంగారం కూడా ఇస్తుంటారు. కొన్ని రోజుల క్రితం తుగ్గలికి చెందిన ఓ రైతు పొలంలో పనులు చేస్తుండగా వజ్రం లభ్యమైందని, అతను 1.5 లక్షలకు అమ్ముకున్నాడని చెబుతున్నారు. మేము వజ్రాల వేట కోసం వచ్చినాం. వజ్రాలు ఎలా దొరుకుతాయంటే మేము చదువుకున్న కొన్ని పుస్తకాల్లోనూ కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ అన్ని చూసి విన్నాము. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి చెత్తా చెదారం అని భూగర్భ జలాల్లో కిందికి పోయి భూగర్భ జలం వాతావరణం వేడెక్కి వాన పడడం వలన భూమిలో నుంచి పైకి వాన పడడం వల్ల పైకి తేలుతున్నాయి. దాని వజ్రాలు అందువలన వానల కాలమే వెతకలాడడానికి వస్తారు. అదిగాక జొన్నగిరి అంటే యాక్చువల్గా జొన్నగిరి కాదు, స్వర్ణగిరి అంట. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినది. అక్కడ పాలిష్ చేసి అన్ని చేసేది అంతా ఇక్కడే ఉన్నది. అశోక్ చక్రవర్తి శిలాశాసనం ఇక్కడే ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపద అంతా దోసుకొని పోవడం వలన శ్రీకృష్ణదేవరాయలు ఉండే పాలకులు అక్కడ పాలిష్ పట్టే వజ్రాలను పట్టేవాళ్ళు. వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సంపద దొరికినీకోకుండా చేళ్లలో చల్లుకుంటూ పోయినారు. అవి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన వల్ల కొన్ని భూగర్భ జలాల్లో ఆడాలు ఉన్నాయి కాబట్టి ఆ చేలు పొలాలు దున్నడం వలన సేద్యాలు చేయడం వల్ల ఆ వానలకి బయటికి పడుతున్నాయి. అందుకే వజ్రాల కోసం అందరూ వేట సాగిస్తున్నారు. మేము కూడా దానివల్లనే ఇట్లా తెలుసుకొని ఇక్కడ మేము వచ్చి ఎతకలాడుతున్నాం. ఒక్క రోజులో లక్షాధికారి అయిపోయే ఈ అవకాశం కోసం స్థానికులు ఎదురు చూస్తూ ఉంటారు. అందువల్లనే వజ్రాల వేటగాళ్లు తమ అదృష్టం ఏ రూపంలో వస్తుందో అనే ఆశతో వెతుకుతారు. 2 సంవత్సరాల క్రితం ఒక రైతుకు చెందిన ఎద్దు కాలి గోటులో ఇరుక్కుని వజ్రం రైతింటికి చేరింది. ఆ తర్వాత అది కింద పడిపోయింది. ఆ వజ్రం విలువ సుమారు 20 లక్షలు పలికిందట. మరో మహిళ పొలాల్లో భర్తకు భోజనం పెట్టి ప్లేట్ క్లీన్ చేసిన నీళ్లు కింద పోయిగా మట్టి కరిగిపోయి అక్కడే 50 లక్షల విలువ చేసే వజ్రం లభ్యమైంది. ఇలా దొరికిన వజ్రాలను గుట్టు చప్పుడు కాకుండా జొన్నగిరికి చెందిన స్థానిక వ్యాపారి కొనుగోలు చేస్తుంటారని చెబుతున్నారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో గత నెల రోజుల నుండి 6 వజ్రాలు దొరకడంతో ఇతర రాష్ట్రాల నుండి కూడా జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు. మాంగుడు పోయినా ఇంతకుముందు వాన సుమారు కంపల్సరీ దొరుకుతాయి. ఎవరికొరు దొరుకుతాయి. మనం కాకుండా కూడా ఇంకొకరు దొరుకుతాయి. మాంగుడు ఇంతకుముందు 4-5 ఏళ్ళ కింద 15 కింద పోయినా కూడా మాకు దొరకలేదు. వెనుక వచ్చినాము, సదులు కట్టుకు పోయినాము. మాకు కూడా చాలామంది 5-6 మంది ఫ్రెండ్షిప్ అందరూ పోయినాము. మాకు దొరకలే. చాలామంది దొరికినా కూడా అమ్ముకుంటున్నారు. లక్షలకి, కోట్లకి, వేలకి. ఎద్దులు ఎవరికో ఇప్పుడు ఎద్దులు కాళ్ళు ఇరిపోయిందంట, అవి దొరికినాయి. కోట్లు పోయిందంట. కోటీశ్వర్లు ఏమన్నారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళది, మన పరిస్థితి వాళ్ళకి. ఇంతవరకు దొరకలే మనకి. మామూలు పోయినామో ఎవరు దొరకలే. చాలామంది పొద్దులేనే పోతూనే ఉంటారు. పదులకి, ఆటలకి ఫుల్ పోతున్నాడు. చేనులేమో అంటే ఎవరు కూడా దొరుకుతాయి. కంపల్సరీ వానవసం వల్ల దొరుకుతాయి. వర్షం వస్తే ఖచ్చితంగా దొరుకుతాయి. ఖచ్చితంగా దొరుకుతాయి. ఎవరు అది గ్యారెంటీ. ఒకరు లేకుండా ఒకరు దొరుకుతుంది. ఈ పోయిన వర్షంలో ఏమన్నా దొరుకుతాయా? పోయిన వర్షంలో మనకి దొరుకుతాయని చెప్తారు. వచ్చి చెప్తారు అంతే. మాకు దొరికింది అంటారు. కానీ మనకి ఎప్పుడు చూపిలే. వాళ్ళ లోపల కూడా ఇవన్నీ పంచాయతీలు బయటపడతాయని ఇంకా లోపల కుదరవు అంతే. ఎంత విలువ ఉంటుంది అప్పుడే? 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. దానికి రేట్ లేదు దానికి.
ఇదంతా ఒక ఎత్తైతే ఇదే ప్రాంతంలో గోల్డ్ తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు కిలో బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు నాయుడు గోల్డ్ మైనింగ్ ను పరిశీలించనున్నారు. బంగారు గనులు సర్కారుకు సంపద సృష్టిస్తుంటే మట్టిలో దొరికే వజ్రాలు వాటిని చేతబుచ్చుకున్న వారికి లక్షలు